వెళ్ళొచ్చు రైట్. ఓకే, ఎదురు పెద్ద గోయి ఉందన్నమాట, చాలా పెద్ద గోయి. దానికి కొద్ది రైట్ సైడ్ ఉండండి, రైట్ సైడ్ ఉండ కొంచెం బ్రేక్ టచ్ చేయండి. ఓకే, చూసుకోండి. అది దీనికి దానికి ఆ గోయికి కాకి జడ్జ్మెంట్ సరిపోతుందో లేదా మార్జిన్ చూసుకోండి. రైట్ కొనండి. ఓకే, వెళ్ళండి. పర్లా రైట్ వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళండి. మెయిన్ ఏంటంటే మనం కూల్గా ఉండాలి, టెన్షన్గా ఉండదు అసలు. ఓకే, వెళ్ళండి. రైట్ వెళ్ళండి. అంతే, వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళండి. ఓకే, రైట్ కొనండి. ఓకే, వెళ్ళచ్చు. రైట్. ఓకే, చేతులు లూజించండి. ఓకే, ఖచ్చితంగా రెండు ఎగరేసండి, రెండు ఎగరేయండి. రైట్ లేపండి, రిలీజ్ చేయండి. రైట్ లేపండి, గేర్ పడాల లేపండి. ఓకే, రైట్ వెళ్ళిపోండి. రైట్ వెళ్ళిపోవచ్చు. గోతులు ఉన్నాయి, కొద్ది రైట్గా ఉండండి. వెళ్ళొచ్చు. రైట్. ఓకే, ఓకే, రైట్గా ఉండండి. ఈ పక్కకి వెళ్ళిపోండి. రైట్, డివైడర్ పక్కనే ఉండండి. ఓకే, రైట్ వెళ్ళొచ్చు. ఈ పక్కన ఉండండి. ఓకే, ఓకే, కంగారు పడకండి. మన కంగారు పడితే కారు కంగారు పడదు, మనం కూలుకుంటే కారు కూలుకుంటుంది. మనం కంగారు పడకుండా ఉండి ఆలోచించి కూల్గా డ్రైవ్ చేయడం బెటర్ కదా. ఓకే, గోయింది చూడండి. ఓకే, లెఫ్ట్ కొండండి, మరి క్రాస్ తిప్పండి. గోయింది. ఓకే, వెళ్ళిపోండి. రైట్ వెళ్ళిపోవచ్చు. డివైడర్ పక్కకి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. రైట్ వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళండి. పర్లా వెళ్ళండి. పర్లా వెళ్ళిపోండి. రైట్. ఓకే, వెళ్ళిపోండి. రైట్ వెళ్ళొచ్చు. కార్కి డివైడర్కి 2 feet గ్యాప్ ఉండాలి. ఓకే, మనం ఏదో డ్రైవ్ చేస్తాం, డ్రైవ్ చేసేటప్పుడు మనకు అంచనా ఎక్కడి నుంచి తెలుసుకోవాలి జడ్జిమెంట్ అనేది. మన పక్కన ఏది టాటా ఏసీ ఆటో ఉంది, దానికి ఎంత గ్యాప్ డిస్టెన్స్ వెళ్ళాలి. లారీ ఉంది, లారీకి ఎంత డిస్టెన్స్లో గ్యాప్ ఉండాలి. పక్కన 2-wheeler ఉంది, ఆ 2-wheelerకి ఎంత డిస్టెన్స్లో లెఫ్ట్కి ఉండాలి అని రోడ్డు దగ్గర స్కాన్ చేసి రోడ్ అంతా మనం జడ్జిమెంట్ చేసేయాలి. జడ్జిమెంట్ చేసుకుని ఇక్కడ నుంచి చేతులు ఫ్రీ ఉంచండి. ఎదరు నుంచి క్రాస్ రోడ్డు బ్రేక్ వచ్చేయండి. లెఫ్ట్ క్రాస్ రోడ్ ఉంది కదా, బ్రేక్ వచ్చేయండి. స్టాప్ అవ్వండి. క్లచ్ నొక్కి 1 gearకి వెళ్ళిపోండి. ఓకే, సడన్గా ఆగాడు. 1 gearకి ఇంజిన్ ఆపకుండా స్లో రిలీవ్లో కార్ డ్రైవ్ చేయండి. హార్న్ వాడండి, హార్న్ స్లోగా లేపాలి. ఆటో అవుతుంది చూడండి, బ్రేక్ స్పీడ్ వెళ్ళకూడదు. ఓకే, సైకిల్ లెఫ్ట్ కొనండి. అది ఇది కావాలి మన కంగారు పడకూడదు మెయిన్. ఓకే, ఇక్కడ ఆటో ఉంది, దాని జడ్జిమెంట్ ఎలా ఉండాలి, లెఫ్ట్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, తిప్పాలి. ఓకే, బైక్ ఉంది, ఆ బైక్ ఎలా నుంచి ఎలా వెళ్ళాలి, మొత్తం రోడ్ అంతా స్కాన్ చేసుకోవాలి. మనం దగ్గరకు వచ్చేందుకు ఇక్కడ మన జడ్జిమెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూడండి, అక్కడ క్రాస్ రోడ్డు వెహికల్ అవుతుంది, దానికి ఎంత డిస్టెన్స్ ఎలా ఉండాలి, అక్కడ బ్రేక్ కొడతాడా లేదా అనేది మనకి ఏంటి అని మనం ముందు చూపుతే ఎక్కువ ఉండాలి. రైట్ ఉండండి. ఓకే, ఓకే, కొంచెం బ్రేక్ వచ్చేయండి. అది ఓకే, అర్థమవుతుంది మీకు. ఇక్కడ నుంచి మనం జడ్జిమెంట్ చేయాలి, రోడ్డు దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా దూరం లాంగ్ డిస్టెన్స్లోనే మనం కార్ అనేది దాని పక్క నుంచి ఎంత సైడ్ చేయాలి అనేది వెళ్ళాలి. ఓకే, రైట్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోండి. రైట్ వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళండి. రైట్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళండి. పర్లా కొట్టండి హార్న్. ఓకే, లేదు స్కూటీ ఉంది, హార్న్ కొడితే ఆడికి ఎంత డిస్టెన్స్ ఎలా జరగాలి అక్కడ నుంచి స్కాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, మెయిన్ అది టెన్షన్ పడకూడదు, చాలా కూల్గా ఉండాలి డ్రైవింగ్. ఓకే, వెళ్ళండి. వెళ్ళొచ్చు. రైట్. ఓకే, క్రాస్ చేయండి. ఓకే, ఆ బొలోరో ఉంది, ఆ బొలోరో దగ్గర ఎంత డిస్టెన్స్ ఉంది, రైట్ క్రాస్ చేసుకోండి. ఓకే, వెళ్ళొచ్చు. రైట్. ఓకే, ఇటు స్కూటీ ఉంది, ఆ స్కూటీకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి. ఓకే, వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ రౌండ్. రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, వెళ్ళండి. పర్లా. ఓకే, రైట్ వెళ్ళిపోండి. ఓకే, అంతే. డివైడర్కి కార్కి మనం ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఆ డిస్టెన్స్లో మనకే 2-wheeler అవకాశం ఇవ్వకూడదు, అందులో దూరకూడదు. రైట్గా ఉండండి. అది వెళ్ళొచ్చు. రైట్ అస్సలు దూరకూడదు అన్నమాట. వెళ్ళిపోండి. రైట్ చూస్తే రాంగ్ రూట్లో ఆ బండి వెళ్తుంది, అలా వెళ్ళకూడదు. మనం ఆలోచించి ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ మన వేలో మనం ఉండాలి. ఓకే, అది చూసుకోండి. ఈ పక్క వచ్చేది వెళ్ళొచ్చు. రైట్. ఓకే, ఎదురు పెద్ద గోయి ఉందన్నమాట, చాలా పెద్ద గోయి. దానికి కొద్ది రైట్ సైడ్ ఉండండి, రైట్ సైడ్ ఉండ కొంచెం బ్రేక్ టచ్ చేయండి. ఓకే, చూసుకోండి. అది దీనికి దానికి ఆ గోయికి కార్కి జడ్జ్మెంట్ సరిపోతుందో లేదా మార్జిన్ చూసుకోండి. రైట్ కొనండి. ఓకే, వెళ్ళండి. పర్లా రైట్ వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళండి. మెయిన్ ఏంటంటే మనం కూల్గా ఉండాలి, టెన్షన్గా ఉండదు అసలు. ఓకే, వెళ్ళండి. రైట్ వెళ్ళండి. అంతే.